నేను ఇటీవలే కొంతమందిని చూశానండి. అదేంటంటే, మీ అందరిని ఒకటే మాట సూటిగా అడుగుతున్నా, మనుషులు పుట్టిన తర్వాత సిద్ధాంతాలు పుట్టినయా, సిద్ధాంతాలు పుట్టిన తర్వాత మనుషులు పుట్టారా అనే దాని గురించి నేనైతే చెప్పదలుచుకున్నాను. ఇటీవల సిచ్యువేషన్ వల్ల ఒక మనిషి చనిపోతే సొంత రక్తానికి సంబంధించిన వాళ్ళు, మనకు అన్నం పెట్టి పోషించిన వాళ్ళు మన ఇంటికి రావడానికి నిరాకరించారు. అది ఏంటి అంటే, ఎందుకు నిరాకరించారంటే, నేను ఫలానా గృహాన్ని నిర్మిస్తున్నాను, మీ తండ్రి చనిపోయి ఉన్నాడు, మీ నాయనమ్మ చనిపోయి ఉంది, కాబట్టి నేను రాలేకపోయాను, నాయన ఇంట్లోకి వెళ్ళే టైం అది అని అన్నారు. ఏమయ్యా, ఒకటే చెప్తున్నాను, మనిషి పుట్టినప్పుడు ఏం తీసుకురావట్లేదు, చచ్చేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్లకుండానే వెళ్తాడు. ఈ గ్యాప్ లో మానవత్వం అనేది మర్చిపోయి మధ్యలో వచ్చిన ఇళ్ల కోసం, మధ్యలో వచ్చిన డబ్బుల కోసం మన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి సిద్ధాంతాలను పట్టించుకొని మనిషికి మనిషి తోడు లేకుండా విభేదాలు పెరిగేది ఎక్కడంటే ఇదిగో ఇక్కడే. సిద్ధాంతాలు కాదు ముఖ్యం, మనుషుల్లో మానవత్వాన్ని ఉన్నంత కాలం సిద్ధాంతాలు కూడా ఏమీ చేయలేవు. నీలో మానవత్వాన్ని ఎప్పుడైతే పెంచుకొని నా అనుకొని అది మంచైనా చెడైనా నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో ఆ రోజే నీ గొప్ప మనస్తత్వం అనేది ఆ పరమశివుడు చూస్తాడు. కాబట్టి సిద్ధాంతాలను అడ్డు పెట్టుకొని మనుషుల మధ్యలో విభేదాలు పెంచుకోకూడదు చిన్న చిన్న కారణాల వల్ల. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నాకు సిద్ధాంతాలు కాదు, సిద్ధాంతం నేను పాటించేది ఒక్క దగ్గరే, అది దైవాన్ని పూజించేటప్పుడు మాత్రమే నేను సిద్ధాంతాలు పట్టించుకుంటాను. కాబట్టి సిద్ధాంతం అనేది ఎప్పుడు పట్టించుకోవాలంటే మనం దైవాన్ని పూజించేటప్పుడే. సిద్ధాంతాలు పట్టించుకొని మనిషి చనిపోయిన తర్వాత కూడా కాటిలో కలిసేటప్పుడు మన వాళ్ళు అంటూ వెంట ఉన్నారు అని అనుకొని ఆ కాటిలో చేరేటప్పుడు మనం అందరం కలిసి వెళ్ళేదే మానవత్వం. సో నేను అది ఎప్పుడైతే అనుకుంటారో అది మానవత్వం ఏ రోజు కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఆ పరమశివుడు చాలా గొప్పవాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ మానవత్వాన్ని బయటపెట్టే కాలం అనేది అతి దగ్గరలో ఉంది. ఓం నమః శివాయ.